కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈ వారం కథ ప్రసిద్ధ రచయిత చాసోగా పిలువబడే చాగంటి సోమయాజులు గారి కథ వాయులీనం. ఈ కథ రమారమి 70 ఏళ్ల క్రితం రాయబడిన కథ. కథను చదివే ముందు చాగంటి సోమయాజులు గారి గురించి 1968లో ఆగస్టు 1968లో సుశర్మ గారు కొన్ని వాక్యాలు రాశారు. ఆ వాక్యాల నుంచి సాహిత్యానికి ప్రయోజనం ఉండాలని, సాహిత్యం జీవితాన్ని నిశితంగా విమర్శించాలని, సాంఘిక న్యాయాన్ని చేకూర్చాలని కోరే ప్రపంచ సాహిత్యవేత్తల కోవకు శ్రీ చాగంటి సోమయాజులు గారు చేరుతారు. ఆ కారణం చేత వీరు అభ్యుదయ రచయితల సంఘ స్థాపకులలో ఒకరై దాని కార్యనిర్వాహకులై పాటుపడ్డారు. వీరి రచనల వలన వీరి సమకాలిక సాహిత్యవేత్తలు, యువ రచయితలు చాలామంది ప్రభావితులైనారు. వేళ్ల మీద లెక్క పెట్టవలసిన 10 మంది తెలుగు కథానికా రచయితలలో చాసో పేరు ఉంటుందని బహుభాషా కోవిదులు, పాశ్చాత్య సాహిత్య పారంగతులు అయిన శ్రీ రోణంకి అప్పలస్వామి గారు అభిప్రాయపడ్డారు. తెనుగు మరిచిపోయినప్పుడే చాగంటి సోమయాజులను మరిచిపోవడమని ఆరుద్ర గారు రాసినట్టు నవతలో ఈ మధ్య ప్రచురింపబడ్డాది. చాసో కథలను అనుసరించి రాసిన వారున్నారు. తస్కరించి భాష మార్పు చేసి ప్రచురించుకున్నవారు ఉన్నారు. కానీ చాసో కథలకు చాసో కథలే సాటి. చాసో కథలు చాసో రాయవలసినదే. అవి అనితర సాధ్యాలు. ఎంపు, పరబ్రహ్మం, కుక్కుటేశ్వరము, దుమ్ముల గుండె మొదలైన ఈ కథలలో వైవిధ్యం చకితపరుస్తుంది. ఒకదానికి ఇంకొకదానికి పొత్తి కనపడదు. ఒకే రచయిత రచనలా అనే భ్రాంతిని కలిగిస్తాయి. ఒక్కొక్క కథ ఒక్కొక్క భాషలో ఉంటుంది. ఉపమానాలు సహితం కథ వాతావరణంలోంచి ఉద్భవిస్తాయి. అంతర్గర్భితంగా ఆదర్శముండి కథ గడ్డు వాస్తవికతతో నడుస్తుంది. చదివితే చాలదు, తిరిగి తిరిగి చదివి అధ్యయనం చేయవలసినదే. ప్రతి వాక్యం, ప్రయోగించిన ప్రతి పదము సాభిప్రాయంగా తూచి వాడబడతాయి. ఈ కథలలో కొన్ని పావు శతాబ్దానికి పూర్వం రాయబడ్డాయి. అన్నీ పుష్కరానికి పూర్వంవే. కాలం తాకిడి కథలపై ఏమాత్రం కనపడదు. నిత్యనూతనంగా ఉండి ఏనాడు చదివితే ఆనాటి కథలుగా భాసిస్తాయి. చాసోకి కీర్తికాంక్ష లేదు. తనని, తన కథలని పొగడాలనే కోరిక లేదు. ఈ విడ్డూరమైన పరిస్థితి సాహితీపరులలో ఉండనే ఉండదు. అనేక పత్రికలలో ప్రచురించిన కథలు ఆయా పత్రికలలో విడిచిపెట్టి పుస్తక రూపంలో ప్రజల ముందు పెట్టక ఉదాసీనతతో విడిచిపెట్టేశారు. వారి దగ్గర వ్రాతపతులు లేవు. ఏ కథ ఏ పత్రికలో ఏనాడు అచ్చు అయింది ఆయనకే తెలియదు. అందుకు వారు క్షంతవ్యులు కారు. అదీగాక పుష్కరమై రచన ఆపు చేశారు. అది కూడా క్షమింపతగ్గ పని కాదు. ఈ కథల విశిష్టత, సాంఘిక ప్రయోజనము, వీటికి ఉండే ప్రముఖ స్థానము గుర్తించిన వారి మిత్రులు, సాహితీపరులు అత్యుత్తమమైనవి కొన్ని సేకరించి ఈ పుస్తక ప్రచురణకు కారణభూతులైనారు. వారు అభినందనీయులు. విశాలాంధ్ర ప్రచురణాలయం అచ్చువేయుట సముచితంగా ఉంది. అష్టోత్తర శతకథానిక రచయితలలో చాసో సమానులు 3 ఉండటం దుర్లభం. ఇవండి చాసో కథలకి 1968 ఆగస్టులో సుశర్మ గారు రాసిన ముందు మాట. ఇక కథలోకి వెళితే, ఈ కథ 1952లో భారతి అనే మాసపత్రికలో ప్రచురింపబడిన కథ. కథలోకి వెళదాం. రాజ్యానికి ఒంటి మీద స్పృహ పూర్తిగా తప్పిపోయింది. అది ఈ ప్రపంచంలో లేదు. వెంకటప్పయ్య ప్రాణాలు ఎక్కడివెక్కడ ఎగిరిపోయాయి.
పరీక్షగా పెళ్ళాం మొహంలోకి చూశాడు. రాజ్యం పెదవులు కదులుతున్నాయి. ఏవో మాటలు అంటున్నట్టుంది. మాటలు పైకి రాకపోయినా మనస్సులో ఏదో అనుకుంటున్నది. ఒసే రాజ్యం అని ఆదుర్దాగా పిలిచాడు. అది పలకలేదు. అది ఈ ప్రపంచంలో లేదు. మనోహరమైన తోడి రాగాన్ని తోడుపుచ్చుకుని అంబరవీధుల్లో విహరిస్తున్నది. వసారాలో పిల్లలు గందరగోళం చేస్తున్నారు. వెధవల్లారా, ఏమిటా అల్లరి అని గట్టిగా పిల్లల్ని వెంకటప్పయ్య కసిరాడు. పిల్లలు దగ్గరగా ఉంటే చావకొట్టేవాడే. అబ్బా, తుళ్ళిపడ్డానండి, పిడుగుపడ్డట్టు పిల్లల మీద అలాగే విరుచుకుపడుతున్నారేం అని రాజ్యం తెలివి తెచ్చుకుని అడిగింది. కళ్ళు చిట్లించి మొగుణ్ణి చీదరగా చూసింది. నీ ఒంట్లో ఎలాగుందో చెప్పు అని ఆతృతగా అడిగాడు. వాళ్ళని ఎందుకలా కసిరారు? కసిరితే కసిరాను, ముందు ఒంట్లో ఎలాగుందో చెప్పు. నిక్షేపంలాగుంది. ఇప్పుడు ఏమొచ్చిందని? పిలిస్తే పలికావా మరి? పిలిచారా? పిలవలేదు మరి? అలాగనా అని రాజ్యం నవ్వింది. దాని నవ్వు మొహం చూడ్డానికి భయంకరంగా ఉంది. పైకి వచ్చేసిన గుడ్లగూబ కళ్ళు, ముందుకు పొడుచుకు కనబడుతున్న ముందు పళ్ళు మొహాన్ని బీభత్సం చేశాయి. ఒళ్ళు మరిచిపోయానండి అని రాజ్యం మళ్ళా నవ్వింది. అంతే కదా అని వెంకటప్పయ్య కాస్తంత కుదుటపడ్డాడు. రాజ్యం టైఫాయిడ్ జ్వరంతో తీసుకుని కింద పెట్టవలసినంత అయ్యి బతికి బట్ట కడుతున్నది. పథ్యం తింటూ ఇంకా వారం రోజులే అయింది. వెంకటప్పయ్యకి అదురు మాత్రం పోలేదు. ఆ మాయదారి టైఫాయిడ్ జ్వరం 3 వారాలుగా పొక్కిపోసిన తరువాత దిగజారలేదు. మళ్ళా తిరగబెట్టింది. మరి 3 వారాలు చూడు నా మహత్యం అని ముప్పు తిప్పలు పెట్టింది. పథ్యం పెట్టించిన, ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చిన వెంకటప్పయ్యకి పక్క బెదురు అలాగనే ఉండిపోయింది. ఏ క్షణంలోనైనా దాని ప్రాణం గుటుక్కుమంటుందనే వాడి భీతి. నా ఒంట్లో హాయిగా ఉంది. తింటున్నది అరుగుతున్నది, నిద్రపడుతున్నది. అంత జబ్బు పడ్డాగా నిల్చున్న పాళంగా మామూలు మనిషిని కమ్మంటే అవుతానా అన్నది రాజ్యం. రాజ్యాన్ని చూస్తే మాత్రం దాని ఒంట్లో ప్రాణాలు ఎలాగ నిలబడి ఉన్నాయో అని ఆశ్చర్యం వేస్తుంది. కండ యావత్తు ఆర్చుకుపోయి ఎముకల మీద తోలు మాత్రం మిగిలి ఉన్నది. నువ్వు పరధ్యానంగా ఉంటే గుండెలు ఆర్చుకుపోయాయి అన్నాడు. నిద్రపోతున్న పెళ్ళాన్ని చూశాడా? ప్రాణం ఉందా లేదా అనే సంకోచం వాణ్ణి ప్రతిరోజు పీక్కు తింటూ ఉండటం, దాని కడుపు కిందికి మీదికి ఊపిరికి ఎగురుతూ ఉంటే బతికే ఉన్నాదని నిర్ధారణ చేసుకుంటూ ధైర్యపడటం వాడికి పరిపాటి అయిపోయింది. మనస్సు ఎటో పోయింది. నా ఒంట్లో మరేం లేదు. ఈ ఇంటికి మారిన దగ్గర నుంచి నాకు హాయిగా ఉంది అన్నది రాజ్యం. నాకు ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి హాయిగా ఉంది. ఏదో కొత్త సంతోషం కలుగుతున్నది. ఎటొచ్చి అద్దె కాస్త ఎక్కువ అనుకో అన్నాడు. అద్దెకే బెంగగా ఉంది అన్నది రాజ్యం. ప్రాణానికే క్షేమం లేని తర్వాత వెధవ అద్దెకు చూసుకుంటామా? ఏ బెంగా వద్దు అన్నాడు. అంతకుముందు వాళ్ళు ఇరుకు సందులో ఇక్ష్వాకుల నాటి పాత గూభ్యంలో అద్దె చవకని ఉండేవారు. అక్కడ ఉన్నన్నాళ్ళు ఇంటిలిపాదికి రోగాలే. ఆఖరికి రాజ్యానికే ప్రాణం మీదికొచ్చింది. మనిషి తోడు లేనివాడు. ఆసుపత్రిలో పెళ్ళాన్నించి యమయాతన పడ్డాడు. కట్టుకున్న మొగుడు, కనుక్కున్న పిల్లలు అదృష్టవంతులు కావడాన్ని బతికి మనుషుల్లో పడ్డాది. ఇప్పుడు కొత్తగా కట్టిన సిమెంటు డాబాలో 2 చిన్న గదులు, వసారా అద్దెకు తీసుకున్నారు. ఎదురుగుండా చూడముచ్చటైన మేడ ఉన్నది. ఇళ్ల చుట్టూ విశాలంగా పెరళ్ళున్నాయి. పెరళ్ళన్నీ ఉద్యానవనాలే. వెధవ డబ్బు, ఏదో కూడికి చేసుకుంటాం, నువ్వు బతికేవు, అంతే చాలు అన్నాడు. అదేమన్నా మాటలండి?
నా జబ్బుకి ఎక్కడి నుంచి తెచ్చారో ఎంత అయిందో ఇప్పటికి నాకు చెప్పకుండా ఉన్నారు. అది ఆలోచించుకోవాలి అన్నది. ఆ ఊసు నిన్నెత్తొద్దన్నానా? ముందు నీ ఆరోగ్యం చూసుకో. నువ్వేమీ లోభపడకు. కావలసినంత ఓవల్టిన్ను తాగు. తెచ్చిన పళ్ళన్నీ తినేయి. పిల్లలకు కూడా పెట్టకు. తినకేం చేస్తున్నాను? కాళ్ళు జాపుకుని మీ చేత వండించుకుని మరీ తింటున్నాను. ఏదైనా అప్పు అప్పే కదా, మనకింకో విధం ఉంది కనుకనా. ఆ ఊసు ఎత్తొద్దన్నానా అన్నాడు. డబ్బు మాట ఎత్తగానే వాడికి గాబరా పుట్టింది. జీతం 2 నెలలది కాక 200కి దాటి ఖర్చు అయిపోయింది. డాక్టరు అశ్వినీ దేవతలాగా కాణీ పుచ్చుకోకుండా కాపాడుకొచ్చిన ఉత్తమందులకి అయిపోయింది. ధర్మాసుపత్రిలో పడేసిన తలకి మించిన ఖర్చు అయింది. ఎత్తనులేండి, తీర్చుకుందాం తాపీగా. కూడికకి ఏముంది, నా చేతిలోనే ఉంది. సరేలే, అలాగే చేతువుగాని అని వెంకటప్పయ్య పెరట్లోకి వెళ్ళిపోయాడు. వాడికి ఆ సంభాషణ పెంచడం ఇష్టంగా లేదు. కాళ్ళు చేతులు మొహం కడుక్కుని వచ్చాడు. తల దువ్వుకుని దుస్తులేసుకున్నాడు. వీధిలోకి బయలుదేరాడు. రాజ్యం మళ్ళా ఈ ప్రపంచంలో లేదు. చిరిచీకటి గదిలోకి ప్రవేశిస్తున్నది. కిటికీలోంచి సాయంకాలపు వెలుతురు రాజ్యం మొహం మీద పడి బంగారపు పూత పూస్తున్నది. వెంకటప్పయ్య రాజ్యం మొహాన్ని తదేకంగా చూస్తూ నిలబడ్డాడు. వాడికి భయం మరి కలగలేదు. చిన్ననాటి ఏ మధుర సన్నివేశాన్నో జ్ఞప్తికి తెచ్చుకొని ఒళ్ళు పరవశమవుతుందనుకున్నాడు. మొహంలో దేదీప్యమానంగా సంతోషం తాండవిస్తున్నది. కొన్ని సంవత్సరాలై రాజ్యం అంత సంతోషంగా ఉండటం వెంకటప్పయ్య చూడలేదు. కాపురానికి వచ్చిన తొలి సంవత్సరం 24 గంటలు కిలకిలా నవ్వుతూ బంతిలాగా తుళ్ళిపాట్లు పడుతూ ఉండేది. సంవత్సరం తిరగకుండా దాని గుండెలకి చంటి కుర్రాన్ని వప్పగించి సంసార సాగరాన్ని ఉత్తరించుకు వెళుతూ అవతలి దరికి చేరమంది జీవితం. కాపురానికి వచ్చి 6 ఏళ్ళయింది. 3 కొడుకుల తల్లి అయి ఈదుతున్నది. అకస్మాత్తుగా రాజ్యం నోరు తెరిచింది. తల ఓ పక్కకి పెట్టి ఆడిస్తున్నది. దాని చేష్టకి వెంకటప్పయ్య పకాలున నవ్వాడు. ఆ నవ్వు కోరింత దగ్గులాగా వాణ్ణి ఓ హంతకు గాని వదిలిపెట్టలేదు. రాజ్యం విహాయన వీధుల్లోంచి ఆ నవ్వుతో భూమి మీదకి వచ్చేసింది. ఎందుకు అంత విరగబాటు నవ్వు అని మొగుణ్ణి అడిగింది. ఏది, మళ్ళా నోరు సాగదీసి మెడ వంచి ఆడించు చూస్తాను అన్నాడు. అదా, ఎదురింటి పిల్ల పాడుతున్నది, వినండి అన్నది. రాజ్యం చెప్పాక ఎదురింటి నుంచి సంగీతం వస్తున్నట్లు చెవులకు తెలిసింది. చెవుల్లో గుయ్యి గుయ్యమంటున్నా అదేమిటో తెలుసుకోవలసిన అవసరం వాడికి అంతవరకు కలగలేదు. ఓహో, ఇక్కడ సంగీతం వినబడుతున్నదే, అది ఆ సంగతి. చిన్నప్పుడు నువ్వు చిన్న వాయులీన విద్వాంసురాలువి కదూ, మర్చిపోయాను అన్నాడు. కామవర్ధని రాగాలాపనతో కంపిస్తూ పువ్వు వెలగ వాసనతో మత్తెక్కి గాలి బరువుగా గదిలోకి ప్రవేశిస్తున్నది. ఏమర్రోయ్ పిల్లలు, ఇక్కడ సంగీత కచేరీ అవుతున్నది, వచ్చి వినండి అన్నాడు. కొడుకులిద్దరూ వీధిలోకి కూడా పోయి పాట ఆశ్చర్యచకితులై వింటూ నిలబడ్డారు. ఈ ఇంట్లో సుఖంగా ఉందనుకున్నాను, కానీ ఈ పార్శ్వసుల తప్పదులాగుంది అన్నాడు. సొంటికమ్ము తెచ్చుకోండి అన్నది రాజ్యం. అతని మనసు చివుక్కుమంది. సొంటిగంధం పూసినట్టు ఒళ్ళంతా సెగలు పొగలు లేచాయి. చీకటి పడుతూ ఉంటే ఇప్పుడెందుకు వీధిలోకి, పెందరాళ్ళే అన్నం తినకూడదు అన్నది. అనుకుంటూ ఉండగా ఆలస్యమైపోతున్నది. ఇలాగ్గా ఈయనెళ్ళి పాప పరిహారార్థం ఇక మంచి పని చెయ్యాలి అన్నాడు. పాపాలు కూడా చేస్తున్నారా? పాపం చెయ్యింది బతుకు వెళ్ళలేదు. పిల్లలిద్దరూ సంగీతం జాగ్రత్తగా వింటున్నారు. వాళ్ళకి శ్రవణానందంగానే ఉంది కాబోలు. పిల్లల హృదయాలు నిష్కల్మషంగా ఉంటాయి. స్వభావసిద్ధంగా సంగీతం సమ్మోహపరుస్తుంది. చిన్న వయసు నుంచి కాస్తంత రాగతాళ జ్ఞానం కలిగిస్తే
జీవితంలో సంగీతం ప్రవేశించి ఆజన్మాంతం ఆనందహేతు అవుతుంది. ఓహో, మీరు మీ అమ్మకి పిల్లలే, సరిగమల సాంబారు మీకు నచ్చినట్టుందే అని వెంకటప్పయ్య వీధిలోకి నడిచాడు. రాజ్యం మెల్లిగా లేచి స్విచ్ నొక్కింది. దూలాల మధ్యనున్న గొట్టం క్రమేణా వెలిగి గది నిండా ఆణిముత్యంలాగా కాంతి పడ్డాది. విద్యుత్ దీపాలు సిమెంటు డాబా గదుల్లో ఉన్నంత అందంగా పూర్వకాలపు నాలుగిళ్లలోగిళ్లలో శోభించవు. బూజు పట్టిన పెనక కింద పట్లతో నిండిన బల్బుల రాజ్యం సంగీతం 2 రోజులు వెలిగి ఫ్యూజు అయిపోయింది. దాని ఫిడేలు మూలపడ్డాది. కమాను విరిగి పెంటకుప్పని చేరింది. జీవితంలోంచి సంగీతం తొలగిపోయినా ఎదురింటి అమ్మాయి పాడుతూ ఉంటే ఎక్కడ లేని సుఖాన్ని సంతోషాన్ని ఇస్తున్నది. రాజ్యానికి జీవితంలో అసందర్భంగా ఏమీ జరగలేదు. అంతా సవ్యంగానే నడిచింది. 6 ఏళ్ల క్రితం రాజ్యాన్ని చూడటానికి పెళ్లివారు వచ్చారు. వాళ్లతో వెంకటప్పయ్య వచ్చాడు. వాళ్ళంతా రాజ్యాన్ని పాడమన్నారు. వాళ్ళ నాన్న 4 ఏళ్లయి అవసరంగా సంగీతం చెప్పిస్తున్నందుకు పాడవలసిన శుభముహూర్తం వచ్చింది. తోడిలో కీర్తన సిగ్గుపడుతూ అందుకుంది. గొంతుకెత్తేసరికి అపశృతి పలికింది. ఉసిలోకి రావలసిన తాళం వేలు మీదకొచ్చింది. ఒళ్ళంతా జలధరించి పాటంతా గాబరా అయిపోయింది. పాట ఆపగానే రాజ్యానికి ఏడుపు పర్యంతం అయిపోయింది. కానీ వచ్చిన పెళ్లి పెద్దలు పాటకు శహబాష్ అన్నారు. తెలుగు పెద్దలకి శృతి అపశృతి తెలియవని, రాగతాళ జ్ఞానం వాళ్లకు ఉండదని, వాళ్ల జీవితాలలో సంగీతం లేనే లేదని అమాయకపు పెళ్లి కూతుళ్ళకి ఏమి తెలుసు? మీ అల్లుడు ఉద్యోగం చెయ్యక్కర్లేదు అన్నాడొక పెళ్లి పెద్ద. రాజ్యం వాళ్ల అజ్ఞానానికి లోలోపల నవ్వుకుంది. వెంకటప్పయ్య రాజ్యాన్ని మనసారా అంగీకరించే పెళ్లి చేసుకున్నాడు. పేరు వెంకటప్పయ్య అయినా వెంకటప్పయ్య అల్లాటప్పయ్య కాడు. పెళ్లి నిశ్చయం కాగానే రాజ్యం కూడా తను అదృష్టవంతురాలిననే అనుకుంది. వెంకటప్పయ్య పెళ్లినాటికి పట్టపగ్గాల్లేని ఆంధ్ర విశ్వకళా పరిషత్తు వారి పట్టభద్రుల్లో ఒకడు. చెన్న రాష్ట్ర ప్రభుత్వపు 72 రూపాయల ఎల్డీ గుమ్మస్తాలలో ఒకడు. పెళ్ళైన కొత్తలో వాళ్ల కోడలు రాజ్యం మా బాగా పాడుతుందని ఊళ్ళో వాళ్ళు పేరంటానికి వెళితే బలవంతం చేసి పాడించేవారు. మొగుడు ఒక్కనాడు పాడమనలేదు. తాను పాడనూ లేదు. సిగ్గు వదిలి అత్తవారింట్లో తనకి తాను నోరెత్తి పాడుకునే సమయం రాకుండానే పుట్టి మునిగిపోయినట్టు వేవిళ్లతో పుట్టింటికెళ్ళింది. దాంతో ఆడజన్మ సార్థకమైంది. వసారాలో పిల్లలు గందరగోళం ప్రారంభించారు. ఎందుకర్రా అలా పీక్కు తింటారు, ఇలాగ రండి అన్నది. కుస్తీలు పడుతున్న కొడుకులిద్దరూ తల్లి దగ్గరకొచ్చారు. 5 ఏళ్లవాడొకడు, 4 ఏళ్లవాడొకడు. తమ్ముడు నిద్రపోతున్నాడా అని అడిగింది. గుర్రు పెడుతున్నాడు అన్నాడు పెద్దవాడు. అల్లరి చేస్తే లేచిపోడు అన్నది. పెద్దవాడు కొంటిగా నవ్వాడు. ఇద్దరూ పొరపాటు చేస్తున్నట్టు మొహాలు పెట్టారు. ఎదురింటి అమ్మాయి హాయిగా పాడుతున్నది, కూర్చుని చక్కగా వినండి అన్నది. వాళ్ళు బుద్ధిగా కూర్చున్నారు. పిల్లల్ని సముదాయించడం, శాంతంగా సబబైన మాటలు చెప్పి అల్లరి చేయకుండా చెప్పినట్లు వినేటట్టు చేయడం, మొహం మీదకి పొగ రాకుండా పొయ్యి ఊదటం మొదలైన విద్యలన్నీ రాజ్యం అవలీలగా నేర్చుకుంది. ఎదురింటి అమ్మాయి స్వరకల్పన ప్రారంభించింది. స్వరాలు సెలయేళ్లలాగా ప్రవహిస్తూ మధ్య మధ్య జలపాతాల్లాగా తిరగబడి ఘోషిస్తున్నాయి. గాత్రం తారస్థాయికి లేపి గాంధారంలో నిలుపుతూ కల్పన చేస్తున్నది. రాజ్యానికి ఏనుగంత సత్తు వచ్చింది. నిత్య జీవితంలో ఆనందానికి, ఆరోగ్యానికి సంగీతం అవసరమే. తాను పాడలేకపోయినా అర్థం చేసుకోగలిగితే ఉత్తమ సంగీతం మంచిని చేస్తుంది. అడ్డంగా పానకంలో పుడకలాగా ఎదురింటి అమ్మాయి తమ్ముడు కాబోలు వచ్చాడు. గిమపదని ఒక జగా, సరిసని పదని ఓ జగా అని గొంతుకు చించుకుని అపశృతిలో స్వరాలు చేశాడు. ఆ అమ్మాయి తంబూరా పాట ఆపేసింది.
వేధవా, సంగీతం నేర్చుకోమంటే రావు కానీ అల్లరికి సిద్ధం అన్నది. నేను స్వరం సరిగ్గా వెయ్యలేదు అని ప్రశ్నించాడు. నాన్న రాని చెబుతాను అన్నదా అమ్మాయి. దాని పాని సరి సాని దాని పదని ఓ జగా అంటూ కుర్రవాడు మరో స్వరం వేశాడు. అపశృతిలోనైనా కుర్రవాడు స్వరాలు సరిగ్గానే పట్టుకు వేస్తున్నాడు. వాతావరణంలో సంగీతం ఉంటే వాసాలు కూడా పాడతాయి, అందులో గగనం లేదు. నాన్న రాని వేధవా అని ఆ అమ్మాయి సంగీతం ఆపు చేసేసింది. రాజ్యానికి ఒళ్ళు మండిపోయింది. ఆ పిల్ల అన్నీ తనకొచ్చిన రాగాల్లో కృతులే పాడుతున్నది. కొంచెం సేపైనా ప్రాణం హాయిగా ఉంది, ఇహనైంది సంగీతం అన్నది రాజ్యం. ఇంక పాడదేంటమ్మా అని పెద్ద కొడుకు అడిగాడు. అదిగో మీలాటి అల్లరి కుర్రవాడు వచ్చి కంగాళి చేస్తే కోపం వచ్చి పాట మానేసింది. ఎలాగమ్మా పాడుతున్నది? నేర్చుకొని పాడుతున్నది. నువ్వు పాడతావు? ఓ పాడతాను. నీకు చెప్పమన్నావా? చి, మొగాళ్ళు పాడరు. మొగాళ్ళు పాడతారమ్మా, నీకు చెప్పమన్నావా? ఏది చెప్పు, తర్వాత చెబుతాలే అని రాజ్యం కాళ్ళు జాపి గదిలో అడ్డంగా పడుకుంది. ఒరే పెద్దాడు, కాళ్ళు పట్టు బాబు అంది. పెద్దవాడు మెల్లిగా కాళ్ళు గుద్దుతూ కూర్చున్నాడు. నేను చేతులు గుద్దుతానమ్మా అంటూ రెండోవాడు చేతులు గుద్దుతూ కూర్చున్నాడు. రాజ్యం కళ్యాణీకృతి అనుకుంటూ పడుకుంది. అంతా మరిచిపోయింది. సంగతులు చిక్కుపడ్డ కురుల్లాగా అవకతవకలు అయిపోయాయి. నువ్వు ఆ పిల్లలాగా పాడడం లేదు అన్నాడు పెద్దవాడు. అంతా మరిచిపోయానురా అన్నది. పెరటి వసారా గూట్లోంచి సిబ్బి కిందపడి వికారంగా చప్పుడై గది మూలలన్నీ గుయ్యి పెట్టాయి. కుక్క కాబోలు కొట్టండి, గూట్లో అన్నం మండబెట్టింది కాబోలు అన్నది రాజ్యం. కొడుకులు పరిగెట్టారు. కుక్క కాదమ్మా, పిల్లి, అన్నం గిన్నె మీద సిబ్బి తిరగదోసింది అన్నాడు పెద్దవాడు. నయమే, మళ్ళా వండుకోకుండా. కుక్క ముట్టుకున్న కూడు తినవలసిన రోజులు. తలుపులు గడియపెట్టి రావద్దు అన్నది రాజ్యం. నువ్వే వచ్చి సంగీతం వినమన్నావు అన్నాడు పెద్ద కొడుకు. అవునమ్మా, నేనే మిమ్మల్ని రమ్మన్నాను, కానీ తలుపులు వేసి రావాలి, తెలిసిందా అని మెల్లిగా చెప్పింది. వెంకటప్పయ్య తిరిగి వచ్చేశాడు. పెరట్లో వెన్నెల, పువ్వు వెలగ వాసన మహాబాగున్నాయి అన్నాడు వెంకటప్పయ్య. అప్పుడే వచ్చేశారేం అన్నది రాజ్యం. పని అయిపోయింది. పాప పరిహారం అయిందా? కొంచెం అయింది. ఈ మధ్య ఎక్కడికో వెళ్ళారు కాబోలు. రామరామ, మీ మాటల వాళకం అలాగుంది. చిచి, ఆ మాట అనలేనులేండి. వెంకటప్పయ్య కండువాలో దాచి చంక క్రింద ఏదో పెట్టాడు. గుండ్రంగా పేపరు చుట్టి ఉంది. ఏమిటిది అన్నది రాజ్యం. విప్పి చూపిస్తాను కదూ. లోపల బాగా 4 వేళ్ల వెడల్పు చుట్టుజరి అంచు చీర ఉంది. దానికి తగ్గ పట్టు రవికెల గుడ్డ ఉంది. మహారాణి మొదలు మామూలు మహిళ దాకా ప్రతి ఆడది మెచ్చుకునే చుట్టుజరీ చీర. కొన్నారా? కొన్నాను. ఉన్న డబ్బు కాస్త అయిపోకుండా కొనేశాను. డబ్బెక్కడిది? చెబితే నువ్వు నన్ను క్షమించవు. ఏం చేశారండి? ఏమీ అననని చేతిలో చెయ్యి వెయ్యి అన్నాడు. ముందుకు చెయ్యి చాపాడు. వాడి చెయ్యి వణుకుతున్నది. రాజ్యం చేతిలో చెయ్యి వేసింది. అలాగ వణికిపోతున్నారే, ఏం చేశారండి? దొంగతనం చెయ్యలేదు కదా? అంతకన్నా హీనమైనదే. నీకు టైఫాయిడ్ మళ్ళా తిరగబెట్టింది కదూ. నాకు ఆశలన్నీ ఉడిగిపోయాయి. స్నేహితుడొకడు ఇంటికి వచ్చి చూసి చూడ్డంతో సలహా ఇచ్చాడు. తెగించి వాడికి ఇచ్చేశాను. ఏమిటి ఇచ్చేశారు? నీకింకా తెలియలేదు. వాడే పట్టుకెళ్ళి 250కి అమ్మేశాడు. అంత డబ్బు వస్తుందని కలలో కూడా అనుకోలేదు.
పాతదనుకున్నాను. పాతదానికే విలువ ఎక్కువట. రాజ్యానికి అర్థమైంది. గది 4 పక్కలా కలయజూసింది. ఇహ నువ్వు చూడనక్కర్లేదు. వెళ్ళిపోయిందా అని దీర్ఘంగా నిట్టూర్చింది. నీకు కష్టంగా ఉంటుందని తెలుసు. నేను చేసింది తప్పే అని నేరస్తుడిలాగా మొహం పెట్టుకున్నాడు. మొగుడి మనస్సు బాధపడుతున్నదని గ్రహించి తన విచారాన్ని క్షణంలో దిగమింగుకుంది. ఏ తప్పు చెయ్యలేదు. ఏ సంసారైనా అదే చేస్తాడు. చెయ్యవలసి వచ్చి చేశారు. మీరేం తినేశారా? మనకంతా మగపిల్లలే కదా అని ధైర్యం చేశాను. పోనీయండి. నా నోరు ఏనాడో నొక్కుకుపోయింది. ఇహ నా ఫిడేలు ఉండి నన్ను రక్షిస్తుందా? సరస్వతీ కటాక్షం నాకంతే ఉంది. తల్లి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ తల్లి గుణాన్ని చూపించుకుంది. నాకు ప్రాణం పోసింది. వెళ్ళిపోతూ నాకో చీర, రవికిల గుడ్డ పెట్టింది అని గుడ్ల నిండా నీళ్లు నింపుకుంది. ఎదురుగుండా ఉన్న చీరని రాజ్యం విప్పైనా చూడలేదు. 4 కాలాల పాటు ఉంటుంది కదా అని కొనేశాను అని చీర సగం విప్పేసి రాజ్యం భుజం మీద కప్పేశాడు వెంకటప్పయ్య. జ్ఞాపకంగా ఉంటుందిలేండి అన్నది రాజ్యం. అదండి ఈ వారం కథ. చాగంటి సోమయాజులు గారి 1952లో రచించిన వాయులీనం కథ. ఈ కథతో ఈనాటి కథాపట్టణం సమాప్తం. మళ్ళీ వచ్చే వారం ఇంకో మంచి కథలో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.